వరి పంటల మీద మామూలుగా ఆదాయం ఉంది, చాలా తక్కువ ఉంది కాబట్టి తోటలు పెట్టుకున్నాము. 1 ఇయర్ అవుతుంది. ఈ తోటలలోనే కొద్దిగా లాభం అనిపించింది నాకు. 1 ఇయర్ నుండి చేస్తున్నాం మేము. డిగ్రీ చేసినా కానీ ఏం ఫలితం లేకుండా పోతుంది. మళ్ళీ వ్యవసాయమే చేయగలుగుతున్నాం మేము ఇక్కడ. కానీ వ్యవసాయం చేయడం వల్ల, ఈ పంటలు పెట్టడం వల్ల కూడా మంచి లాభమే ఉంది. దానికి మేము పందిరి వేసుకొని మంచి లోన్ గ్రూప్లలో మంచి లోన్ కూడా ఇచ్చినందుకు పందిరి వేసుకున్నందుకు మాకు కూరగాయ పంటలలో లాభమే అనిపించింది. సన్న వడ్లని దొడ్డొడ్లని మేము కొనమా అంటే ఉన్నదాన్ని ఏం చేయలేం కదా సార్. ఇప్పుడు మేము తినే మందమే పట్టించుకొని చేసుకోగలుగుతాం, తర్వాత మిగిలిన అయితే ఏం చేయలేం. ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలని కోరుతున్నాము. పండిన పంట ఇట్లా కొనకపోతే మేము ఏం చేస్తాం? మేము రైతులమందరం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వడ్లపైన కొనాలని కోరుతున్నాను నేను. మా వరి పంటలైనా మేము తోటలైనా ఇక మాకు ఇష్టం వచ్చిన పంట పండించుకుంటాం సార్. మరి కూరగాయల దాంట్లోనే మాకు లాభం ఉంది అంటే ఇక చెప్పలేం సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు ఉంటుంది, మార్కెట్ రేటును బట్టి ఉంటుంది. ఓసారి ఇప్పుడు కాకరకాయ కిలోకు 40 రూపీస్ పోయింది, ఇప్పుడు కేజీకి 40 రూపీస్ పోయింది. ఇప్పుడు కేజీకి 15 రూపీస్ 10 రూపీస్ పోతుంది. చెప్పలేము దాని రేటు. పండించిన పంటలకు, కూరగాయలకు, వడ్లకైనా రేటు ఉండాలి సార్. మేము బతికేదే వ్యవసాయం మీద. మనకు హైదరాబాద్ ఒకటి దగ్గర ఉన్నది. ఇక్కడ అనుకూలంగా అన్ని మార్కెట్లో తిరుగుతాం మేము. రైతు బజారు, బోయినపల్లి, ఇక్కడ అన్నీ తిరుగుతాం. ఇక మన తూపనికి అన్నీ తిరుగుతాం. ఒంటి మామిడి మార్కెట్లో కూడా వేస్తాం. ఇక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ వెళ్ళిపోతాం మేము, అంతే. ఇక ఈ కూరగాయలలోనే మంచిగా ఉంది. కష్టం చేస్తే లాగానే వరి పంటలు మాత్రమే ఏం లేదు. నేను ఇప్పుడు 2.5 ఎకరాలు 3 ఎకరాలు కోసిన. 3 ఎకరాలు కోస్తే 3 ట్రాక్టర్లు అయినాయి. మనకి ఎంత అంటే 32 క్వింటాలు అయినాయి. 84 కట్టలు అయినాయి. ఏవి 40 కిలో బాపతి. అంతేగాని లాభం లేదు వరి పంటలు మాత్రం. ఒకటి మనకు వైరస్ ఏం రాకుండా ఇప్పుడు ఈ పందిళ్ళ మీద ఎందుకంటే బీర ఎందుకు ఇది చేస్తామంటే కింద పెడితే ఒక 4 సార్లు దింపినామంటే అవుతుంది. అది 4 సార్లు దింపినామంటే ఏమైపోతుంది అంటే రోగం వచ్చేస్తుంది. చేనుకు కొద్దిగా తొక్కుడు పడుతుంది, మనకు ఎక్కువ ఇది ఉండదు. ఇది మాత్రం 100% మనం పందిరెక్కించినాం అనుకో, పందిరెక్కిస్తే మనకు ఖచ్చితంగా ఒక 60-70 కోతలు కోయచ్చు, ఈజీగా కోయచ్చు. దానికి మనం కరెక్ట్ ఎక్కువ మట్టుకు మనము పశువుల ఎరువు వేస్తేనే, అది కూడా ఈ కాంప్లెక్స్ ఎరువు కూడా మనం అసలే వాడం. ఎక్కువ మాత్రం పశువుల ఎరువు వేసి పండియాలి. అట్లయితే మనకు 60-70 కోతలు కూడా దింపవచ్చు. ఇప్పుడు అర్ధ ఎకరకు మనకు కోతకు 2 క్వింటాలు వస్తుంది. అంటే డే బై డే దింపుతాం కాబట్టి. నేల మీద అయితే మనం ఏం చేస్తాం, వారానికి ఒకసారి దింపుతాం, 4-5 సార్లు దింపగానే అయిపోతుంది. డే బై డే దింపుతాం కాబట్టి 1.5-2 క్వింటాలు బరాబర్ 100% వస్తుంది. ఇది హాఫ్ ఎకరకే ఒక 3 క్వింటాలు అయితే పక్కా వస్తుంది. డే బై డే కరెక్ట్ చేయాలి. దానికి మళ్ళీ రోజు ఒట్టి ఇవ్వద్దు, వాటర్ ఏదన్నా ఒకటి ఇవ్వాలి. 13-0-45 కానీ మంచి ఇది కోకిల్ అని చెప్పి ఒక టానిక్ లాగా ఉంటుంది, అలాంటివి ఎక్కిస్తాం. ఇక మనం ఎక్కువ మసాలా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువు అసలే నేను మొత్తం పశువుల ఎరువు వేసి ఇది చేస్తాం. ఒక 30 రూపాయలు అమ్మితే ఒక ఎకరాకు 2.5 నుంచి 2 లక్షలు 2,50,000 ఈజీగా వస్తుంది ఒక ఎకరాకు. అంటే మాకు హాఫ్ ఎకరా మనకు, ఎందుకంటే మనకు హాఫ్ ఎకరా పందిరి ఉంది కాబట్టి 1,00,000-1,50,000 అయితే పక్కా వస్తుంది. ఎంత కాలంలో వస్తుంది పెట్టుబడి అంటున్నావా? పెట్టుబడి వచ్చేసి మనం ఎట్లాగో పెండేస్తాం, ఒక 2-3 ట్రాక్టర్ల పెండేస్తాము. పెండేసి మల్చింగ్ పేపర్ అంటే ఇది అది ఇత్తులు కూడా తక్కువ పడుతుంది మనకు. 550 రూపాయలకు ఒక ప్యాకెట్. నాంగో కానీ ఇంకోటి ఇది ఏంటి, మనం నాంగో ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు గోల్డ్ షైస్ వేస్తుంటాం సార్. ఏమేమి పంటలు ఇలా పంట మీద ఇది అయిపోగానే మళ్ళీ సోర పెడతాం సార్ మేము. లేకపోతే టమాటా, ఇప్పుడు ఇది మొత్తం మిర్చి వేస్తున్నాం. అన్ని పంటలు, అన్ని రకాల పంటలు పండిస్తాం. భూమిని బట్టి ఉంటుంది అది. భూమి మనకు ఇది అన్ని పంటలు పండే భూమి, అన్ని రకాల పంటలు మన ఊళ్ళే బీర, సోర, కాకెర, క్యాలిఫ్లవర్, క్యాబేజీ అన్ని రకముల పంట పండుతుంది. మా ఊళ్ళో పండిస్తారు. ఇప్పుడు క్యాలిఫ్లవర్ కొడుతున్నారు, మార్కెట్ పోతూనే ఉంది.